ప్రియ సహోదరి సహోదరులరా, ఈ దినమున ఒక చిన్న చెక్క పడవ నేర్పించే నీతి కథను మనం తెలుసుకుందాం. ఒక సముద్రంలో ఒక చిన్న నీటి పడవ, చిన్న చెక్క పడవ ఉండేది. అది ప్రతిదినము పెద్ద పెద్ద నౌకలను, తన తోటి పెద్ద పెద్ద నౌకలని వాటిని చూసినప్పుడు, పడవలను చూసినప్పుడు, ఇవేమో చూడడానికి చాలా గంభీరంగా ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి, నేను చూస్తేమో చాలా చిన్నగా ఉన్నానని బాధపడుతూ ఉండేది. ఒక దినమున పెద్ద తుఫాన్ వచ్చింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ దినాన ఈ పెద్ద పెద్ద నౌకలుగా పిలువబడే పెద్ద పెద్ద పడవలు కూడా అన్ని అతలాకుతలమైపోతూ ఉన్నాయి, కింద పడిపోతూ ఉన్నాయి, ఇరిగిపోతూ ఉన్నాయి, ధ్వంసమైపోతూ ఉన్నాయి. కానీ ఈ చిన్న పడవ, చిన్న దోణె ఆ యొక్క అలల ప్రవాహానికి చిన్నగా కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. అవును ప్రియ సహోదరి సహోదరులరా, తన హృదయంలో అనిపించింది, దేవుడు నన్ను కొద్దిగా ఆశీర్వదించాడని. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడు కూడా మీరు ఎవరితో పోల్చుకోవద్దు, ఎవరితో కూడా ఎప్పుడు కూడా నువ్వు పోల్చుకోవద్దు. నీ పట్ల దేవునికి ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నీకున్న దాంట్లోనే, నీకున్నది కొంచెమైనా సరే దేవుణ్ణి మహిమపరచు, దేవుణ్ణి గణపరచు, దేవుడిని దీవిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అవును, మనం ఎలాగైతే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 12 నుంచి 16 వరకు మనం చూసినట్లయితే, ఒక విధవరాలైన స్త్రీ పట్టెడు పిండి కొంచెము నూనెతోటి తను వెనకాడకుండా పెట్టడానికి తను సిద్ధపడింది. ప్రియ సహోదరి సహోదరులరా, దేవుడు ఏ విధంగా తనను తృప్తిపరిచాడో, ఏ విధంగా తనను ఎక్కడ గణపరిచాడో మీరు చూస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులరా, మనకున్న దాంట్లోనే దేవుణ్ణి మహిమపరచాలి. దేవుని పట్ల మనం విశ్వాసంతో, మనం ఉన్న దాంట్లోనే విశ్వాసంతో కృతజ్ఞత కలిగి ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఆయన చేతులు పురసగా లేవు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్.